వే ఆఫ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఏదైనా కొన్ని కంపెనీల్లో ఏదైనా ప్రాసెస్ షట్ డౌన్ అయిందంటే మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆపరేషనల్ రెడీనెస్ రివ్యూ ఒకటి చేయాలి. ఇది పిఎస్ఎస్ఆర్ కంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ షట్ డౌన్, నార్మల్ షట్ డౌన్ డిఫరెంట్గా ఉంటాయి. మనం ఏం చేసుకోవాలంటే అండర్స్టాండింగ్ ఎలా ప్రాసెస్ సేఫ్ ఆపరేటింగ్ విండోస్ ఏంటి, ఏదైనా ప్రాసెస్ ఏ ఆపరేటింగ్ రేంజ్లో ఆపరేట్ అవుతుంది, ప్రెజర్ టెంపరేచర్ రేంజెస్ ఎలా ఉంటాయి, అండ్ ప్రాసెస్ ట్రిప్స్ ఏ సెట్ పాయింట్ దగ్గర ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా ప్రాసెస్ని సేవ్ చేస్తాయి. ఒకవేళ మనం ట్రిప్ అయినా కానీ ఏదైనా ఎక్విప్మెంట్ వల్ల ప్లాన్ ట్రిప్ అయినా కానీ ఆ ట్రిప్ అయిన రీజన్కి ప్రాపర్గా అటెండ్ అయిన తర్వాత స్టార్ట్ చేయడం అనేది బెటర్ సిచ్యువేషన్. తొందరగా స్టార్ట్ చేస్తే మనకి ఆ ప్రాసెస్ ప్రాబ్లంలోకి వెళ్ళి సేఫ్టీ రీజన్స్ ఇంకొన్ని ఏర్పడవచ్చు. అండ్ ఆపరేషన్ రెడీనెస్ చెక్ లిస్ట్ మనం